ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మరొక దినాన్ని ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించే భాగ్యం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. సరే, చదవబడిన వాక్య భాగం మనం చూస్తున్నట్లయితే 144వ కీర్తనలో ఆఖరి శరణములో మనం చూస్తున్నాము. ఇట్టి స్థితి గలవారు, ఆఖరి చరణం లేక ఆఖరి వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యెహోవాను తమకు దేవుడుగా కలిగి ఉంటారో, యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నవాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. దేవుణ్ణి మనం ఎన్నుకున్నామా? మనల్ని దేవుడు ఎన్నుకున్నాడా? ఆయన్ని మనం పిలుచుకున్నామా? మనల్ని ఆయన పిలిచాడా? ఆయనను మనం ఏర్పరచుకున్నామా? మనలను ఆయన ఏర్పరచుకున్నాడా? ఆయనే ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏర్పరచుకునేవాళ్ళు ధన్యులు. లేదా యెహోవాను ఎవరైతే దేవుడిగా కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. ధన్యులు అంటే యెహోవాను దేవుడిని కలిగిన వాళ్ళు ఒక 100 ఎకరాలు కలిగి ఉంటారు, అందుకే వాళ్ళు ధన్యులు. 100 ఏళ్ళు గ్యారెంటీ ఆయుష్ కలిగి ఉంటారు, అందుకే ధన్యులు. లేదా 100 నవసల బంగారం కొంటారు, అందుకే వాళ్ళు ధన్యులు అని కాదు అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే మోక్షానికి చేరగలిగారు. రెండో మాట లేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నేను కూడా మార్గాన్ని కాదు, నేను కూడా ఒక మార్గాన్ని కాదు, నేను కూడా ఒక దేవుణ్ణి కాదు, నేనే దేవుణ్ణి. దేవుని స్తోత్రం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన్ని మనం కావాలని ఆయన్ని ఏర్పరచుకోలేదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. ఎవరో భక్తులు పాట రాసినట్లు మీరు కూడా పాడుతుంటారు అప్పుడప్పుడు. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకొని నీ ప్రజలలో లెక్కించావు. కోట్లాది మంది ఉండగా, 140 పైగా కోట్ల ప్రజలు ఈ దేశంలో ఉండగా, ప్రపంచంలో 750 కోట్ల మంది మనుషులు ఉండగా, అందులో నీవు కావాలని దేవుడు కోరుకున్నాడు, నేను కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నీ పక్కన వాళ్ళకి నువ్వు మనిషిలాగా కనపడకపోవచ్చు. ఏంటంట నీ గొప్ప? పక్కనోడుకున్న డబ్బు నీ దగ్గర ఉండకపోవచ్చు, పక్కనోడుకున్న బలం నీకు ఉండకపోవచ్చు, పక్కనోడుకున్న అందం నీకు లేకపోవచ్చు, పక్కనోడుకున్న పేరు ప్రతిష్టలు, పక్కనోడుకున్న ఆస్తి అంతస్తులు నీకు లేకపోవచ్చు, పక్కనోడుకున్న చదువు పదవి నీకు లేకపోవచ్చు. ఏంటంట నీ గొప్ప అంటే దేవుణ్ణి కలిగి ఉండటమే నీ గొప్ప. నీకు అర్థమవుతుందా? ఏంటంట మరో గొప్ప నీకు అంటే ఏంటి నీ గొప్ప అని ఎగతాళి చేసే వాళ్ళకున్న చదువు నీకు లేకపోవచ్చు, ఎగతాళి చేసే వాళ్ళకున్న డబ్బు నీకు లేకపోవచ్చు, ఎగతాళి చేసే వాళ్ళకున్న అందం నీకు లేకపోవచ్చు, ఎగతాళి చేసే వాళ్ళకున్న బలగం నీకు లేకపోవచ్చు. కానీ నీ బలగం ఎవరంటే దేవుడు. దేవుడి స్తోత్రం. ఎందరికో లేని ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు. తన కూతురుగా ఉండడానికి, తనకు కొడుకుగా ఉండడానికి. ఆయన అన్నాడు, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు, నేనేమై ఉంటాను? మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడినై
ఉందును అని ఆయన సెలవిచ్చాడు కదా. అందుకే యెహోవాను ఎవరైతే తమకు దేవుడుగా కలిగి ఉంటారో, దేవుడుగా కలిగిన వాళ్ళు ధన్యులు. మరో సందర్భంలో అంటాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? మొర్దెకైకి అధికారం ఉందా? నేను మొన్నే చెప్పాను, మొర్దెకైకి అధికారం లేదు. ఎస్తేరుకి ఏమన్నా ఎస్తేరు స్థితి ఏంటి? తల్లిదండ్రులు లేని పిల్ల. మొన్నే చెప్పాను మన రాత్రి ఎప్పుడు. దేవుని స్తోత్రం. మొర్దెకైకి దేవుడు ఉన్నాడు, ఎస్తేరుకి దేవుడు ఉన్నాడు. అధికారం అహష్వేరోషు దగ్గర ఉండొచ్చు, అధికారం హామాను దగ్గర ఉండొచ్చు, వెండి బంగారాలు హామాను దగ్గర ఉన్నాయి, కావలసినంత ఖజానా అహష్వేరోషు రాజు దగ్గర ఉంది. కానీ మొర్దెకైకి హామానుకున్న డబ్బు లేకపోవచ్చేమో, కానీ మొర్దెకైకి దేవుడు ఉన్నాడు. చూడండి, వెండి బంగారాలు హామానుకున్నాయేమో కానీ మొర్దెకైకి నీతి ఉంది, మొర్దెకైకి పరిశుద్ధత ఉంది, మొర్దెకైకి యథార్థత ఉంది, మొర్దెకైకి ప్రార్థన ఉంది, మొర్దెకైకి దేవుని వాక్యం ఉంది, మొర్దెకైకి దేవుని సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? కనుక నువ్వు ఎవరినో చూసి వాళ్ళకున్నంత డబ్బు నాకు లేదు, వాళ్ళకున్నంత అందం నాకు లేదు, వాళ్ళకున్నంత ఆస్తి నాకు లేదు, వాళ్ళకున్నంత బలం నాకు లేదు, వాళ్ళకున్నంత బలగం నాకు లేదు, వాళ్ళకున్న స్థలాలు పొలాలు నాకు లేవు, వాళ్ళకున్న ఇళ్ళు నాకు లేవు అని నువ్వు నీరసపడాల్సిన అవసరం లేదు. దేవుడే నీ ఆస్తి, దేవుడే నీ కొండ, దేవుడే నీ కొండ, దేవుడే నీ దుర్గం, దేవుడే నీ కోట, దేవుడే నీ శైలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో నుండి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలోనికి ఒకసారి రండి. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఒక మాట చూస్తాం. ఎస్తేరులో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 3వ వచనం నుండి చదవండి. 3వ వచనం, 3వ అధ్యాయం మొదటి నుంచి. 3వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన అహష్వేరోషు రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంకకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞాను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. హల్లెలూయా. ఈ బాణం కాయలు కాయకపోవడం కూడా కాదు తేడా, నీళ్ళు పాడేది తేడా వస్తాయి. హల్లెలూయా. సరే వినండి, వినండి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు వినండి. అహష్వేరోషు అనే రాజట హామాను అనేవాడి సింహాసనాన్ని అందరికంటే ఎత్తుగా హెచ్చించాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యం మొత్తంలో
అహష్వేరోషు తన తర్వాత సుప్రీం పవర్, అందరికంటే ఎక్కువ అధికారాన్ని హామాను అనేవాడికి ఇచ్చాడు. అంటే హామానుని ప్రధానమంత్రిగా నియమించాడు. రాజుగారు ఓ మాట చెప్పాడంట, నా తర్వాత నా అంత గొప్పవాడు హామానే, ఈ రాజ్యంలో ఎవరైనా సరే హామానుకి లేవాలి, వంగి నమస్కారం చెయ్యాలి అని చెప్పాడు. రాజుగారు హామాను పక్షాన ఉంటే హామాను గర్వం మామూలుగా ఉండదు కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చంద్రబాబు గారే నా మాట వినేవాడు అయ్యాడు అనుకోండి, నేనేం చెప్పేది గబాల్ని వినేవాడు అయ్యాడు అనుకోండి, మీరు కరెక్ట్గా వాళ్ళ దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే వినండి ప్రియులారా, వినండి. అధికారంలో ఉన్నవాడు, రాష్ట్రంలోనే అత్యున్నత స్థితిలో ఉన్నవాడు నా మాట వినేవాడైతే ఎంతో కొంత గర్వం నాకు కూడా వస్తుంది. నేను చెప్తే ఆయన మాట వింటాడు, నేను చెప్తే ఏ పనైనా చేస్తాడన్నప్పుడు. రాజుగారే మాట వినేవాడైతే హామాను గర్వం మామూలుగా ఉన్నదా? పేరు గంట పెత్తనం ఇస్తే ఏం చేసిందంట? దేవుని స్తోత్రం కదా. కొంతమంది ఉంటారు, ఎంత అధికారం ఉంటే ఎంతో వెనకబెడతారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న ఉద్యోగమే కానీ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా ఎక్కువ పోజులు కొడుతున్నాడు. వాళ్ళు చేసేది పెద్ద ఉద్యోగమే కాదు, అసలు కలెక్టర్ కూడా అట్లా మాట్లాడు, అంతకన్నా ఎక్కువ ఇదిగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండరు, దానికంటే హెచ్చించుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. యేసయ్య ఆయన బిడ్డల మీద మనకు నేర్పాడు, తగ్గించుకోవడం నేర్పాడు. ఎలా నేర్పాడంటే ఆయన దేవుడయ్యుండి కూడా మనుషుల పాదాలు కడిగాడు, దేవుడయ్యుండి కూడా మనుషుల కాళ్ళు కడిగాడు. మీరు కూడా ఇలా చెయ్యండి అన్నాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని గొడవలు పడుతున్నారండి వీళ్ళంతా శిష్యులు. రోజు అందరూ ఎవరి కాళ్ళకి 12 మందికి గొడవ అయింది. యేసయ్య వచ్చి ఏంటి మీలో మీరు ఏంటి ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు అడుగుతున్నారంటే యేసయ్యని, పరలోక రాజ్యంలో అసలు ఎవడు గొప్పవాడు అని అడిగాడు. ఏమన్నారు? పరలోక రాజ్యంలో మాలో ఎవడు గొప్పవాడు అని అడిగితే యేసయ్య ఒక పిల్లోడిని తీసుకొచ్చాడు. ఈ చిన్న బిడ్డ వల్లే మీరు బిడ్డను తీసుకురాకముందు అన్నాక మీరు మార్పు నుండి బిడ్డల వంటి, ఆ బిడ్డను ఎత్తుకుని మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చిన్నపిల్లోడికి పసిపిల్లోడికి నీ కులం ఇది నా కులం ఇది అని ఉంటుందా? నేను కలెక్టర్ కొడుకుని నువ్వేమో గుమ్మస్తా కొడుకువి అని ఉంటుందా? పసిపిల్ల తెలియదు. ఓకొచ్చిందో తెలిస్తే తెలుసుద్దేమో కానీ ఓక రాకముందు అదేమి తెలియదు. వీళ్ళు వాడేమో గుడిసెలో వాడి పిల్లోడు, నేనేమో మేడలో వాడి పిల్లోడిని అని ఊహ రాకముందు తెలియదు. మీరు బిడ్డలాగా తగ్గించుకునే వాళ్ళైతే ఎవరు తగ్గించుకుంటారో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే వారే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు, వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు అని సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అని యేసయ్య వారితో చెప్పాడు. ఇప్పుడు అధికారం హామాను చేతిలోకి వచ్చేటప్పటికి అహష్వేరోషు కాస్త ప్రధానమంత్రి పోస్టు హామానుకి ఇచ్చేటప్పటికి హామాను ఇక నాకు మించినోడు రాజ్యంలో లేడనుకుంటున్నాడు. మొదటి వచ్చిన ప్రకారం హామానును గణపరిచి వాడిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. దేవునికి స్తోత్రం. అందుకే 2వ వచనంలో రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని, అందరూ ఏం చేస్తారంటే హామాను ముందు మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. దేవుని స్తోత్రం. మోకాళ్ళేసి మరి అందరూ హామానుకి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే నమస్కారం చేయకపోతే రాజు ఊరుకోడు.
రాజు మాట ఇచ్చాడని. అయితే రాజగుమ్మములో ఉన్న రాజసేవకులు అయితే 2వ వచనంలోనే లాస్ట్ లైన్లో ఉంది, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. అందరూ మోకాళ్ళు వేసి నమస్కారం చేస్తున్నారు, కానీ హామానుకి మొర్దెకై ఉన్నాడే, ఎస్తేరును పెంచిన పినతండ్రి. ఆయన చూడండి, ఎస్తేరును పెంచిన ఆ మొర్దెకై ఉన్నాడే, మొర్దెకై ఏమాత్రం ఆమెకు వంగడం లేదు, ఆయనకు వంగడం లేదు, ఆయనకు నమస్కారం చేయటం లేదు, వంగడం లేదు, నమస్కారం కూడా చేయట్లేదు. మిగతా వాళ్ళు అడుగుతున్నారంట 3వ వచనం, రాజగుమ్మములో ఉన్న సేవకులు, నీవు రాజాజ్ఞానుసారంగా రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగి. అప్పుడు మొర్దెకై చెప్తున్నాడు, ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాని హామానునకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండుట హామాను వచ్చినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. హల్లెలూయా. కొంతమంది అంటున్నారంట మొర్దెకైతో, అబ్బాయి మొర్దెకై, రాజుగారు మనందరినీ కూడా మోకాళ్ళు వేసి హామానుకు నమస్కారం చేయమని చెప్పాడు రాజుగారు. నువ్వు ఎందుకు మోకాళ్ళు వేయట్లేదు, ఎందుకు నమస్కారం చేయట్లేదు, ఎందుకు ఆయన ముందు వంగి సలాం కొట్టట్లేదు అంటే, నేను యూదుడను కనుక ఆ పని చెయ్యచాలను. మీరందరూ వంగుతున్నారేమో, నేను ఆయన ముందు తల వచ్చే ప్రసక్తి లేదు. దేవుడు మమ్మలను అలా చేయమని అనలేదు కనుక నేను ఆయన ఎదుట వంగను, ఆయన నమస్కారం చేయను. ఆయన ప్రధానమంత్రి అయితే అయ్యాడేమో, రాజు అతనిని హెచ్చించాడేమో, కానీ నేను వంగను, నేను నమస్కారం చేయను అని అన్నాడు. సరే, వీడి సంగతి ఏదో చూద్దాం అని చెప్పాట. కొంతమంది హామానుకు చెప్పారంట, వెళ్ళి హామాను, నీకు ఆయన వంగడంట, ఆయన నీకు నమస్కారం చేయడంట, ఆయన యూదుడంట, యూదుడు అన్యుడికి నమస్కారం చేయడట అని చెప్పాడు. హామాను అనేవాడు అగాగీయుడు. హామాను ఎవరండి? అగాగీయుడు అంటే అగగు వంశానికి చెందినవాడు. అగగు ఎవరు మీకు తెలియదు కదా. దేవుని స్తోత్రం. సౌలు రాజుగా ఉన్నప్పుడు, మొట్టమొదట సౌలు రాజు అయిన తర్వాత దేవుడు అతనికి అప్పగించిన పని ఏంటంటే, అమాలేకీయుల మీదకి దండెత్తి వెళ్ళి అమాలేకీయులందరినీ నాశనం చేసి రమ్మని చెప్పాడు. సౌలు దండెత్తి వెళ్ళి అమాలేకీయులందరినీ చంపేసి వచ్చాడా? మీకు ఎప్పుడు వాక్యం వెళ్ళలేదనుకుంటుంది. దేవుని స్తోత్రం. వెళ్ళాడు కానీ అమాలేకీయుల రాజైన అగగును బంధించి తీసుకొచ్చాడు. అమాలేకీయుల్లో కొంతమందిని చంపాడు కానీ కొంతమందిని బంధించి తీసుకొచ్చాడు. బలిసిన వాటిని, కొవ్విన వాటిని, ఎద్దుల్ని కూడా తీసుకొచ్చాడు, జంతువుల్ని కూడా తీసుకొచ్చాడు. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, రాజుగా సౌలుని నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, అతన్ని రాజుగా ఎందుకు చేశానా అని నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి దేవుడు ఎవరితో చెప్పాడు? సమూయేలుతో చెప్తే సమూయేలు రాత్రంతా కోపం వచ్చి కోపంతోనే రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఉదయాన్నే సౌలుని కలుసుకోవడానికి వెళ్ళి సమూయేలు కనపడటంలోనే సౌలు నమస్కారం చేశాడు. యెహోవా చెప్పిన పని నువ్వు చేసావా అంటే నేను చేశాను అన్నాడు. చేసావంటే మరి నాకు వినబడుతున్న ఆ రంకెలు, ఎద్దుల రంకెలు, అరుపులు అవన్నీ ఏంటి అంటే, అవి నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించడం కోసం నేను తీసుకొచ్చాను అన్నాడు. అమాలేకీయుల రాజైన అగగును కూడా అసలు మెయిన్ ముద్దాయిని కూడా అలాగే తెచ్చాడు. సమూయేలే కత్తి తీసి అగగును నరికేశాడు. తర్వాత సౌలుతో మాట్లాడాడు. దేవుడు ఒకడు పొట్టేళ్లను, ఒక దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన, ఆయన మాట వింటే సంతోషిస్తాడు. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహాలను, గృహదేవతలను పూజించుటతో సమానం. నువ్వు యెహోవా ఆజ్ఞను అనుసరించలేదు,
పొట్టేళ్ళు ప్రభు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు. అంటే బలులు అర్పిస్తే సరిపోద్ది అనుకున్నాను. బలులు అర్పించడం కాదు ఆయనకి కావాల్సింది ఏంటి? ఆయన యొక్క మాట వినడం. ఏంటంటే ఆయన మాట వినడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడి మాట వినకుండా, దేవుడి మాటకు లోపడకుండా కానుకలు ఇస్తే సరిపోద్ది అని ఎవరైనా అనుకుంటే పెద్ద భ్రమలో ఉన్నారు. వేల వేల రూపాయల కానుకలు నువ్వు ఇచ్చినంత మాత్రం దేవుడేమి ఆనందపడడు. దేవుడికి ఇవ్వడానికి 100 రూపాయలు కూడా లేనివాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ వాడు దేవుని మాట వినేవాళ్ళు అయితే, నువ్వు 10,000 ఇచ్చి దేవుని మాట వినకుండా బతుకుతున్న నీకంటే 10 రూపాయలు మాత్రమే ఉండి దేవుని దగ్గరకు ఆ 10 రూపాయలు దేవునికి కానుకిచ్చి, అయ్యా నాకు ఇయ్యే ఉన్నాయి నాయన, నాకున్నదేదో నీ పని కోసం నేను ఇస్తున్నాను నాయన, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను నాయన అని ప్రార్థన చేసేవాడు ఉంటారే. ఈ 10,000 ఇచ్చినోడు కంటే 10 రూపాయలు ఇచ్చినోడు అంటే దేవుడు సంతోషపడతాడు. మీకు అర్థమవుతుందా? 10,000 ఇచ్చి పోజు కొట్టేవాడు కంటే 10 రూపాయలు ఇచ్చి వినయ విధేయలతో భయభక్తులతో దేవుని మాట ఎవరు వింటారో, దేవునికి ఎవరు లోబడతారో, దేవుడు చెప్పినట్టుగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళంటే దేవునికి సంతోషం. మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. అంటే మనం ఇచ్చే కానుకలు కాదు, మన నడవడి ముఖ్యం, మనం లోబడటం ముఖ్యం, ఆయన అంటే భయం భక్తి కలిగి ఉండడం ముఖ్యం, ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించడం ముఖ్యం. కొంతమంది ఉన్నారండి, వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు పెద్దగా సంపాదన లేకపోవచ్చు, కానీ సంపాదించే పెద్ద ప్రయోజకులు కాకపోవచ్చేమో, కానీ వాళ్ళకు ఉన్నది కొంచెం కొంచెం సంపాదనే, కానీ అమ్మ నాన్న అంటే బడి చచ్చిపోయే కూతుళ్ళు ఉంటారు, బడి చచ్చిపోయే కొడుకులు ఉంటారు. వాళ్ళకి కొంచెం బాగాలేదు అమ్మకి, కొంచెం బాగాలేదు నాన్నకి అనగానే ఆ కూతుళ్ళు కొడుకులు గడగడలాడిపోతా అమ్మని నాన్నని వాళ్ళకు ఉన్నంతలో శుభ్రంగా చూసుకుంటారు. కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళకి ఎకరాలు ఎకరాలు ఇచ్చినా, ఎంత వెండి బంగారాలు ఇచ్చినా, అమ్మకి బాగలేదు నాన్నకి బాగలేదు అంటే చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి ఉండదు, చీమ కుట్టినట్టు ఉండదు. లోకంలో వాళ్ళు గొప్పండే, వాళ్ళకేంటో అన్ని ఎకరాలు ఉంది, వీళ్ళకేంటో అన్ని ఎకరాలు ఉంది, ఆయనకేంటి కూతురికి అంత ఇచ్చాడు, కూతురికి అంత ఇచ్చాడు అంట. ఇచ్చేది మాట నిజమే, కానీ అమ్మంటే ప్రేమ ఉందా, నాన్నంటే ప్రేమ ఉందా? కొందరు బిడ్డలు ఉన్నారు, వెనక్కి తిరిగితే రేపు పొద్దునకంటూ ఏమి లేకపోవచ్చు, ఏ పూటకు అప్పుడు తెచ్చుకుని తినేవాళ్ళు అవ్వచ్చు, కానీ ఉన్నంతలో నాన్నను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, అమ్మని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు, వాటిని అంత బాగా చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుడు మనకు తండ్రి కదా, నువ్వు దేవుడికి ఏం చేయక్కర్లేదు, కానీ దేవుడు అంటే నీకేముండాలంటే వినయ విధేయతలు ఉండాలి, భయభక్తులు ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి. దేవుని ఎదుట గర్వాన్ని మనం ప్రదర్శించే ప్రయత్నం ఎన్నడూ కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మొర్దెకైతో దేవుడు చెప్పాడు, అంటే యూదులకు దేవుడు చెప్పాడంట, ఈ అన్యుడికి నువ్వు వంగొద్దు, నమస్కారం చేయకూడదు అనేది యూదులకు అదొక లెక్కండి. అందుకే నేను యూదుడిని, మా దేవుడు చెప్పినట్టే బ్రతుకుతా. నేను ఆమాను ప్రధానమంత్రి అవ్వచ్చు, రాజుగారే చెప్పుండొచ్చు అందరినీ నమస్కారం చేయమని, రాజుగారు చెప్పిన ఆమాను చెప్పిన నేను ఆ అన్యుడి ముందు వంగను, నమస్కారం చేయను. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఈ హామాను అనేవాడు అక్కడ అమాలేకీల రాజు అగగు ఉన్నాడే, అగగు వంశానికి చెందినోడంట, అగాగీయుడు. వాళ్ళు శపించబడిన జాతి, దేవుడు వాళ్ళని తీసేయమన్నాడు, కానీ అక్కడ మిగిల్చుకొచ్చాడు సౌలు. అందుకే ఎక్కడో సమూయేలు గ్రంథంలో అయిపోవలసిన అమాలేకీయుడు ఎస్తేరు గ్రంథం వరకు వచ్చాడు సరిగదా. ఇప్పుడు యూదుడైన మొర్దెకైకి విరోధంగా లేచాడు. ఆఫ్టర్ ఆల్ వీడెంత, వీడి బ్రతికెంత, వీడు గేటు దగ్గర కాపలా ఉండేవాడు, వాచ్మెన్. వీడిని చంపిన ఒకటే, కుక్కను చంపిన ఒకటే. వీడిని చంపడం పెద్ద వ్యవహారం కాదు, వీడెంత, వీడి బతికెంత, నా కాలి గోటికి కూడా పనికిరాడు. అసలు వీడి జాతి ఏంటి, వీడి కులం ఏంటి అంటే యూదులని తెలుసుకున్నాడు. 127 సంస్థానాలు ఆ రోజుల్లో, 127 సంస్థానాలు. భారతదేశం మొదలుకొని, హిందూ దేశం అంతా కూడా రాసింది బైబిల్లో. భారతదేశం మొదలుకొని ఉన్న 127 దేశాలు ఆ రోజుల్లో పర్షియా రాజు అహష్వేరోషు పరిపాలన చేస్తున్న 127 సంస్థానాలు ఏమవుతున్నాయో, ఆనాడు పర్షియా, ఇప్పుడు ఇరాన్, ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాడు ఆయన.
యూదుల్ని ఫలానా నెలలో ఫలానా తారీఖున దొరికిన యూదుల్ని దొరికినట్టు చంపేయమని శాసనం చేశాడు కదా. మొర్దెకై పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హామాను పక్షాన్ని ఎవరున్నారు? రాజుగారు ఉన్నాడు. అధికారం ఉండే రాజు ఉన్నాడు. బలం బలగం వెండి బంగారం అంతా హామాను వైపు ఉంది. మొర్దెకైకి బలం బలగం లేదు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఒక రోజు వస్తే ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 6వ అధ్యాయం మీరు చదవండి. 6వ అధ్యాయం మొదటి నుంచి. ఒక రాత్రి అంటే మధ్యలో చాలా జరిగినాయి, అవన్నీ నేను మీకు చెప్పట్లేదు, కానీ 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ రాత్రి నిద్రకు పట్టకపోయినందున రాజ్యం సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిగ్దాను జరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎస్తేరు ప్రార్థన చేసిన తర్వాత, మొర్దెకై ప్రార్థన చేసిన తర్వాత చాలా పరిస్థితులు మారిపోయాయి. హామానేమో ఇంకా చెలరేగుతుంది, మొర్దెకై ఏమో ఇంకా చెలరేగుతుంది. హామాను ఇంకేమో చెలరేగుతున్నాడు. చెలరేగుతూ ఉండగా ఒక రాత్రి అంట రాజైన అహష్వేరోషుకి అక్కడ నిద్ర పట్టిన రాజుగారు అన్నారంటే, ఎవరక్కడ అని పిలిచాడు. రాజా అన్నారంట. రాజు దగ్గర ఉండేవాడు. రాజ్య సమాచార గ్రంథం తీసుకురా, కాస్త చదువుతూ ఉండి జరిగిపోయిన సంగతులన్నీ అంటే ఒక సంగతి చదువుతున్నారంట. బిగ్దాన్ అనేవాడు ఇంకొకడు రాజుగారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఆ సంగతి మొర్దెకై వచ్చి రాజ సేవకులకి సమాచారం ఇచ్చాడు. ఎంక్వైరీ చేస్తే అది నిజమే అని తెలిసింది. ఎవరైతే రాజుగారిని చంపాలనుకున్నారో వాళ్ళందరినీ చెట్టుకేసి ఉరితీసి చంపేశారు అని చెప్పాడు. వెంటనే రాజుగారు, ఏంటి వాళ్ళిద్దరు నన్ను చంపాలనుకున్నారా? ఆ సంగతి మొర్దెకై వచ్చి చెప్పాడా? నా ప్రాణాన్ని కాపాడా? మరి ప్రాణాన్ని కాపాడాడు కదా మొర్దెకై అంటే, ఎప్పుడో జరిగిన సంగతి, రాయబడిన సంగతి చదువుతున్నారు. మరి మొర్దెకైకి ఏమైనా ఇచ్చాం మనం అంటే, ఏమీ ఇవ్వలేదు రాజా అన్నాడంట. ఏమీ ఇవ్వలేదు రాజా, అదేంటి అనుకున్నాడ. ఈ లోపట హామాను వచ్చాడంట. ఎవరక్కడ అంటే, నేనే అన్నాడంట హామాను దగ్గరికి పిలిచాడు. ఆ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి. నేనేనయ్యా అని అన్నాడు. మరి రాజు ఎవరినన్నా సన్మానించాలి అనుకున్నాడు అనుకో, గౌరవించాలి అనుకున్నాడు అనుకో, ఏం చేస్తే బాగుంటుంది? ఎవరినన్నా సన్మానించాలంటే ఎట్లా సన్మానిస్తే బాగుంటుంది అనుకునంట. బహుశా హామానంట, రాజుకి నేనంటే తప్ప ఇంకెవడంటే ప్రేమ ఉంటుంది. సన్మానిస్తే ఎవరు సన్మానిస్తాడు? నన్నే సన్మానిస్తాడు. దొరికింది మంచి అవకాశం, అంది వచ్చింది మంచి అవకాశం, ఉన్న కోరిక అంతా బయట పెట్టుకునే టైం ఇది. రాజుగారు నన్ను సన్మానిస్తాడనమాట అనుకునంట. తన మనసులో ఉన్నదంతా చెప్పాడంట. ఏమని చెప్పాడు చూడండి, 6వ వచనం. రాజు గణపరచను అపేక్షించడానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడగగా, హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించిన తనలో తాను రాజుతో ఇట్లనెను, రాజు గణపరచను అపేక్షించడానికి చేయను తగినది ఏమనగా, రాజు ధరించుకున్న రాజవస్త్రములను, అంటే రాజుగారి బట్టలు వేసుకోవాలని కోరుకుందనమాట వీడికి. ఎవరికి? హామానుకి. ఎవరిని గణపరచాలనుకున్నాడో రాజుగారు ఏం చేయాలంటే, రాజు గణపరచను అపేక్షించడానికి రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రము, అంటే రాజు ఎక్కే గుర్రం ఎక్కాలని కోరుకుందన్నమాట ఎప్పటి నుంచో. ఎవరికి? హామానుకి. రాజుకు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకున్న రాజకిరీటమును ఒకటి తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వారికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునంద కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటయు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞయించును. ఏమీ వదిలిపెట్టొద్దు. నా బట్టలే ఎలా, నువ్వే దగ్గరుండి మొర్దెకైకి నా బట్టలు తొడిగించు, నువ్వే అతని తల మీద నా కిరీటాన్ని పెట్టు, నువ్వే నా గుర్రం మీద అతన్ని ఎక్కించు,
నువ్వే జనాల్ని ఏర్పాటు చేసి రాజు కనపరచని అపేక్షించు వానికి ఎలాగో జరుగును అని కేకలు వేయాలన్నావు కదా, నువ్వే కేకలు వేయించాలి. మొద్దుకంటే ఆమానికి లెక్కలేనంత ప్రేమ ఉంది కదా, ఉందా? చంపేద్దామని ప్లాన్ వేసినోడు దేవుడు చూసారా? ఈ మధ్య బాగా వైరల్ అయిన పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. కథ మార్చి పడేసాడు. ఆమెను అనుకున్నాడు, ఒక్క దెబ్బతో 127 సంస్థానాల్లో నా యూదులందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పడేద్దాం అనుకున్నాడు. దేవుడు ప్లేట్ తిప్పాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడో మొద్దుకై మేలు చేశాడు. మొద్దుకై నేను చేసిన మేలుకి రాజుగారు బహుమానం కూడా ఇవ్వలేదేంటి అని అనుకోలేదు. మంచి చేశాడు, తెలిసిన మంచి వదిలేశాడు. కానీ రాజుకు నిద్ర పట్టణంలో దేవుడు రాజు గ్రంథం చదివించుకున్నాడు. అరే, నా ప్రాణాన్ని కాపాడినట్టుకు నేను ఏమీ బహుమానం ఇవ్వకపోవటం ఏంటి అనుకున్నాడు. మొద్దుకైని ఎలా చంపుదామని ప్లాన్ చేసి 50 మూరలు ఉరిపోయి నాటించి వచ్చి రాజు దగ్గర పర్మిషన్ కోసం వచ్చాడు హామాను. కానీ హామాన్ని అడిగాడు, రాజు ఎవరినైనా కనపరచాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందంటే, వీడు అనుకున్నాడంట, నన్ను తప్ప ఎవరిని రాజు కనపరుస్తాడు. ఉన్న కోరికలన్నీ బయటెట్టేశాడు. రాజు వస్త్రాలు ధరింప చేయాలి, రాజు ఎక్కే గుర్రం ఎక్కించాలి, రాజు తల మీద పెట్టుకునే కిరీటం పెట్టాలి, పనివాడంతా ఎదురుగా నిలిచి గుర్రం మీద వస్తుంటే రాజు కనపరచని అపేక్షించు మనకి ఎలాగూ జరుగును అని కేకలేయాలి అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. రాజుగారు చూడండి, రాజుగారు అంట, మంచిది, నువ్వు ఆ యూదుడు అయిన మొద్దుకై ఉన్నాడే, ఆ గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడు, ఆ గుమ్మం దగ్గర వాచ్మెన్ గుమ్మం దగ్గర ఉంటున్నాడే, ఆ మొద్దుకైకి నువ్వు చెప్పిన దానిలో ఏది తక్కువ కాకుండా, ఏమి తక్కువ చేయొద్దు, నువ్వు చేయాలనుకున్నదంతా నువ్వు చెప్పిందంతా ఆయన చేసి అన్నాడంట. చావలా బతికుండి చచ్చినట్టే. అతని కోసం ఉరిపోయి నాటి వస్తే అతన్ని దేవుడు ఎక్కడికి ఎక్కించాడు? గుర్రం మీద ఎక్కించాడు. దేవుని స్తోత్రం. ఒక సంగతి తెలుసా, మన పతనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు మన ముందే పతనం అయిపోతారు. మన కీడును కోరుకునే ప్రతి ఒక్కరు, కొంతమంది ఉంటారే, కారు కొన్నాడా, ఎన్నాళ్ళు తిప్పుతాడో చూద్దాం, ఇంటి పునాది వేసాడా, వీళ్ళు ఎక్కడ కట్టిస్తారు, వీళ్ళకి డబ్బులు చూద్దాం ఎంతవరకు కడతారు. పిల్లలకు పెళ్లి చూస్తున్నాడా, వీళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తాడు, పెళ్లి చేసి వస్తాడు. ఒకటి పెళ్లి చేశాడు, ఆ కాపురం ఎన్నాళ్ళు సంగతి చూద్దాంలే, లేరు అట్టండి వాళ్ళు. దేవుని స్తోత్రం. మనుషుల్లో దయ్యం పెట్టే ఆలోచనది కదా. వీళ్ళ అది చేస్తారా, ఇది చేస్తారా, అది ఎట్లా జరుగుతుందో చూద్దాం, ఇది ఎట్లా జరుగుతుందో చూద్దాం అని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఈ విషపు చూపున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతారు. వాళ్ళ కళ్ళ ముందు ఎందుకు పనికిరానుకున్న వాళ్ళ రోజు రోజు ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక ఆయన అంటాడు, ఏంటి నీ కొడుకు డాక్టర్ అయ్యాడా అంటున్నాడు. ఏమంటాడు? నీ కొడుకు డాక్టరా? ఇంకోడు ఏం చేస్తున్నాడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇటు ఇంకొకటి ఇంజనీర్ అయ్యాడా అంటున్నాడు. దేవుని స్తోత్రం. అదే అంటే ఆయన నాకు రూపాయి ఇచ్చాడా? ఆయన రూపాయి ఇచ్చాడు. ఏనా ఏ రోజు నేను ఆయన గొప్పగా ఏమైనా వెళ్ళానా? లేదు, మామూలుగా అడిగితే తప్పేం లేదు. నీ కొడుకులు ఏం చేస్తున్నారు, చదువుకున్నారు కదా, ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగి తప్పేం లేదు, అడగచ్చు. కానీ అడిగిన విధానం ఎట్లుందో తెలుసా? అడిగిన విధానం ఎట్లుందంటే అది తేడాగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ మొద్దుకై యొక్క నాశనం కాదు, 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరి నాశనం కోరుకున్నాడు. హామానుకి
ఇప్పుడు ఆమాను నాశనం ఏమైనా కోరుకున్నాడా మొద్దుకై? ఆమాను ప్రధానమంత్రికి ఏడని మొద్దుకై ఏమైనా ఈడ్చబడ్డా? పర్లేదే, ఆయన బతుకుతున్నాడు. దేవుడు ఆ అన్యుడికి నమస్కారం చేయొద్దన్నాడు కాబట్టి నమస్కారం చేయలేదు, అంతేగాని తిట్టలేదే, ఆయన మీద చెడు మాట్లాడలేదే. ఆయన బతుకుతున్నాడు, నేను బ్రతుకుతున్నాడు. ఎవరు బతికేటప్పుడు అంత ఈర్షపడాల్సిన అవసరం ఏముంది? అంత అసూయపడాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. మణిపూర్లో